भक्तियुक्तया स्वसेनयाग्रे प्रणिधाय धातृजं वसिष्ठमाश्वे वसयत्र मैथिलः स्वस्त्यस्तु सदा अशेष सन्मंगళాని సంతు శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజు మహాభారత తాత్పర్య నిర్ణయం అనే గ్రంథాన్ని జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వారు ఎందుకు రచించారు దాని కారణాన్ని మనం తెలుసుకున్నాం. వేదవ్యాసుల వారే ఆజ్ఞ చేశారు, మహాభారతానికి మీరు ఒక నిర్ణయాత్మక గ్రంథం, దాని అర్థం స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఒక గ్రంథాన్ని రాయండి అని ఆదేశించారు. బద్రికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆ సందర్భంలో రచించినటువంటి గ్రంథము తాత్పర్య నిర్ణయం. దీంట్లో రామాయణం కూడా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది రామాయణ భాగం. 4 నుంచి 9 అధ్యాయాల వరకు రామాయణం, 10 వేదవ్యాసుల అవతారం, ముందు మహాభారతం నిర్ణయం. కానీ దీన్ని మహాభారత తాత్పర్య నిర్ణయం అని పిలుస్తారు, రామాయణ తాత్పర్య నిర్ణయం అని కాదు. ఎందుకు అంటే మహాభారత భాగమే ఎక్కువ ఉంది. దీంట్లో క్షీరనీర న్యాయం అంటారు. పాలలో నీరు కూడా కలిపి ఉంటారు. నీళ్ళ అంశం కూడా ఉంటుంది కదా పాలలో. మనం ఏమని పిలుస్తాం, నీళ్ళని పిలుస్తామా? పాలని అంటారు. ఎందుకు అంశం ఎక్కువ ఉంది పాలని. అలాగా మహాభారతం దీంట్లో ఎక్కువ భాగం మహాభారతం గురించి చెప్పారు కాబట్టి దీన్ని మహాభారత తాత్పర్య నిర్ణయం అంటారు కదా. అద్భుతంగా ఆచార్య వారు నిర్ణయాన్ని ఇస్తారు. అందుకే ఇలాంటి మహాభారత నిర్ణయం అంటే పురాణాలు నేరుగా ఎన్నో విపరీత జ్ఞానం అయ్యే సందర్భం ఉంటుంది, అవకాశం ఉంటుంది. కాబట్టి తాత్పర్య నిర్ణయం మనం వినేస్తే తర్వాత ఈ పురాణాలు మనకు ఆ ఉద్దేశంలో ఉండాలి. అలాగా నిన్నటి రోజు మనం విన్నాం భగవంతుడి అనేక అవతారాలు. దాంట్లో దశరథుడికి సాక్షాత్ వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, సంకర్షణ అని ఏది భగవద్ 4 రూపాలు ఉన్నాయి చూడండి. ఆ 4 రూపాలు సాక్షాత్ వాసుదేవ రూపంలోని భగవంతుడు రాముడుగా అవతారం చేశాడండి. సాక్షాత్ భగవంతుడు మోక్షప్రద వాసుదేవ అంటామన్నమాట. మోక్షాన్ని అనుగ్రహించేది వాసుదేవ రూపి పరమాత్మ. అలాంటి వాసుదేవ రూపము భగవంతుడు సాక్షాత్ రాముడిగా వచ్చాడు. మిగతా 3 ఉన్నారు కదా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వాళ్ళలో కూడా భగవద్ ఆవేశం ఉంది. శేషదేవుడే సాక్షాత్ లక్ష్మణుడుగా వచ్చాడు. ప్రద్యుమ్న అని కామ అంటారు. ఆ కామ అంటే చక్రానికి అభిమాని కామ, భగవంతుడి చక్రానికి, అతను భరతుడుగా వచ్చాడు. అనిరుద్ధ అని అతని శంఖానికి అభిమాని అంటారు, భగవంతుడి శంఖానికి అభిమాని, అతను శత్రుఘ్నుడుగా వచ్చాడు అని ఆ వివరమంతా మనకు ఆచార్యుల వారు తెలియజేస్తారు గ్రంథంలో. కాబట్టి అలాంటి 4 కుమారులను పొందాడు, సంతోషపడుతున్నాడు. తర్వాత వాళ్ళని విశ్వామిత్రుల వారు వచ్చి యజ్ఞ రక్షణ కొరకు తీసుకెళ్ళారు. సుబాహు, మారీచ అని 2 మహా దుష్టులు, వాళ్లను హతమార్చారు. యజ్ఞమంతా కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తి అయ్యింది. తర్వాత అక్కడి నుంచి మిథిలాపట్నానికి వెళ్తున్నారు. మధ్యలో ఒక ఘటన జరిగింది. అహల్యాను ఉద్ధారం చేశాడు భగవంతుడు. మనం రామాయణం వింటుంటాం. రామాయణంలో అహల్య గౌతముల శాపం అయ్యిందానికి ఆమె రాయిలా పడిపోయింది అని మనం వింటాం కదా.